సారీ 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 నా గురించి మీకు చెప్పాలి కదా. ఇది నా కథ. నా పేరు పుణ్యదాస్. నేను రిటైర్డ్ డిఎస్పీ. సిన్సియర్గా ఉద్యోగం చేసి ఎన్నో పథకాలని ప్రశంసల్ని అందుకొని గౌరవప్రదంగా రిటైర్ అయ్యాను. నా భార్య చనిపోయింది అన్న ఒక విషయం తప్ప నా జీవితంలో అన్ని చాలా మంది జీవితాల కంటే బెటర్గానే ఉంటుంది. వైదవై నాకు కొడుకు, వాడు యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ఊహించిన దానికంటే చాలా ఎక్కువగానే ఎదిగాడు. సో అందరి దృష్టిలో నేను చాలా అదృష్టవంతుని, చాలా సంతోషంగా ఉన్నాను. నా సంతోషం లోకానికి వెనుక, నా మంచితనం ప్రపంచానికి వెనుక. దానికి కారణం నాకు మాత్రమే తెలుసు. ఒకరోజు నా కొడుకు ఫోన్ చేసి, నాన్న నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. నేను కాదలేదు. ఆ అమ్మాయిని తీసుకుని తిన్నగా ఇంటికి వచ్చాడు. ఆ రోజు నుండి నా కథ అసలైన మలుపు తిరిగింది. ఇది ఈయన కథ కాదు, నా కథ. హాయ్, నా పేరు సుజన్. యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. మంచి శాలరీ, హ్యాపీ లైఫ్. ఈ మధ్యకాలంలో అమ్మగారు పోయారు అన్న ఒక విషయం తప్ప ఇప్పటిదాకా నా లైఫ్ గట్టి కట్ట. మా ఫాదర్ ఒక రిటైర్డ్ డిఎస్పీ. ఒకళ్ళు ఇండియాలో ఏం చేస్తారు, నా దగ్గరికి అమెరికాకు వచ్చేది నేను ఎన్నిసార్లు అడిగినా కాదు. పోలీసులు కదండి, కొంచెం మొండితనం, కొంచెం డిసిప్లిన్ ఎక్కువ. ఈ రెండు విషయాలు పక్కన పెట్టేస్తే మా ఫాదర్ ఇన్సూరెన్స్ గా దేవుడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి, ఆయన కాదంలో. ఈ విషయంలోనే కాదు, చిన్నప్పటి నుండి నేను ఏం అడిగినా ఆయన కాదండి చెప్పాడు కదా. ఇన్సూరెన్స్ గా దేవుడు లేకపోతే నేను ప్రేమించిన అమ్మాయిని మా నాన్నకి పరిచయం చేస్తామని ఇండియాకి తీసుకొచ్చాను. నా లైఫ్ లో ఒక ట్విస్ట్ వచ్చింది. ఈ కథకు మూలం నేను. సో ఇది నా స్టోరీ. నా పేరు ప్రకృతి. మామూలుగా అయితే ప్రకృతి వైపరీత్యం వల్ల లోకం దెబ్బతింటుంది అంటారు కదా. కానీ నా స్టోరీలో లోక వైపరీత్యం వల్ల ఈ ప్రకృతి చాలా మంది దెబ్బతింది. బహుశా కష్టాలన్నిటికీ నా లైఫ్ పర్మనెంట్ అడ్రస్ కాబోదు. అందుకే కష్టాలు అప్పుడప్పుడు బయటకు వెళ్ళినా తిరిగి నా లైఫ్ లోనే వచ్చి సెటిల్ అయిపోతూ ఉంటాయి. అన్ని స్టోరీలు అప్పుడప్పుడు మలుపులు తిరుగుతూ ఉంటాయి కదండి. కానీ నా స్టోరీ మాత్రం ఎప్పుడు మలుపులతోనే నడుస్తూ ఉంటుంది, కాటోలాగా. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను చూసిన నేను అంతకంటే కష్టపడి ఎదిగాను. ఎంఎస్ చేద్దామని యూఎస్ వెళ్ళాను. అక్కడే సుజన్తో పరిచయం అయ్యాను. మా పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యాం. వాళ్ళ ఫాదర్ని పరిచయం చేస్తానంటే ఇండియా వచ్చాను. నా స్టోరీలో ఘాటో జర్నీ స్టార్ట్ అయింది. ఎవరండి ఇది నా కథ, ఇది నా కథ, ఇది నా కథ అంటారు? ఇది నా కథ. ఇన్స్పెక్టర్ ఇంద్ర 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 ఇంద్ర. భాష బాగుంది, పవర్ఫుల్ గా ఉందని 4 సార్లు ఉందానండి. నిజానికి నా పేరు ఒక్క ఇంద్రనండి. కాకపోతే నేను చేసేది ఇన్స్పెక్టర్ ఉద్యోగం. ఈ కథలోని మిస్టరీని హిస్టరీని ఛేదించేది నేనే కాబట్టి ముమ్మాటికి ఈ కథ నాదే. ఇలా మాటలు కోటలు తోడుతున్నాయి. ఈ కథలో ఎన్ని అంశాలు ఉన్నా, ఎంతో మంది ఉన్నా, ఈ కథ రసకందాయంలో పడేది నాది వల్లనే. ఈ కథకు హిస్టరీని మిస్టరీని అన్ని అన్ని నేనే. నా పేరు జావేద్ భాయ్. అందుకే ఇన్షాల్లా ఈ కథ నాది, నాది కాదు, ఆపండి. ఖామోష్, సైలెన్స్. ఏరా 3 భాషల్లో 3 సార్లు అరిస్తేగా నాగరా? మా రూపాయల మధ్య మీ కాగలు పట్టారు గురుగారు. అసలు మీరు ఎందుకు కొట్టుకుంటున్నారా? ఇది మీ కథ ఎవరు చెప్పారు? ఇది నా కథ. ఇంతకీ మీరెవరండి? ఈ కథకి రచయితని, మిమ్మల్ని సృష్టించిన వాడిని. ఎక్కడున్నావే? చూప్, అది నీకు అవసరం. నేను రాసిందేమిటి, మీరు చేస్తుందేమిటి? అతికి అద్భుతానికి తేడా తెలుసుకోండిరా. ఇక్కడ అవుట్ అయ్యి అక్కడ ఇన్ అవ్వండి. అవుట్ అవుట్. ఏరా, నీకు ప్రత్యేకంగా చెప్పాలా? అవుట్. లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేస్తాను.
ఈ మధ్య మీ కోడి బాగా లేట్ గా కూర్చున్నట్టుంది. రిటైర్ అయిపోయింది కదా, రోజంతా ఖాళీయే. అందుకే మరీ సూర్యుడితో పోటీ పడి వాకింగ్ చేయొచ్చు. నీరు పడిగా 8 o'clock వెళ్తాం. అయితే యువర్ లైఫ్ సూపర్ నాన్న. అంటే ఆ లైఫ్ గురించే నీతో కొంచెం మాట్లాడాలి. గుడ్, మాట్లాడరా? అంటే నాన్న అది నాన్న మీకు విషయం చెప్పాలా? చెప్పాలా, మాట్లాడాలా, అడగాల? చెప్పాలి అంటే ఇన్ఫర్మేషన్, మాట్లాడాలి అంటే డిస్కషన్, అడగాలి అంటే రిక్వెస్ట్ లేదా? నాన్న చెప్పండి. ఎవర్రా అమ్మాయి? అదేరా లైఫ్ గురించి మాట్లాడాలి అన్నావు కదా. ఈ ఏజ్ లో లైఫ్ గురించి మాట్లాడడానికి ఏముంటుంది? పర్వాలేదు చెప్పు, ఎవరా అమ్మాయి? ఆ విషయమా? అది ప్రకృతి అని. పేరు బాగుందిరా. పిల్ల కూడా చాలా బాగుంటుంది నాన్న, మంచి అమ్మాయి. యువర్ మై సన్. నేను నీకు నడక నేర్పించాను, నడక నేర్పించాను, చదువు నేర్పించాను, సంస్కారం నేర్పించాను, జ్ఞానంతో పాటు కాస్త ఇంగితం కూడా నేర్పించాను. ఈ అభిప్రాయాల మీద, నిర్ణయాల మీద మాకు పూర్తి నమ్మకం ఉందా? దానికే సంగతి పెళ్లి చేసేసుకున్నారా, చేసుకుంటారా? అదే మాట్లాడా మీరు లేకుండా. ఓహో, ఈ వంకతో వేసా పంపించాలని చూడగా నేను అక్కడికి రాను. మీ పెళ్లి ఖచ్చితంగా ఉండాలి అని మీరు అనుకుంటే మీరు ఇండియా పెళ్లి లేదు, మీరు చూస్తే చాలు అనుకుంటే స్కైప్ ఆన్ చేసి పెళ్లి చేసుకుంటే ఇక్కడ ల్యాప్టాప్ మీద 4 అక్షంతలు వేసి ఆశీర్వదించారు. అవేం మాట్లాడినా మీరు లేకుండా ఎలా చెప్పండి? మేమే ఇండియా వస్తాం. కాకపోతే అది మీతో ఒక విషయం చెప్పాలి. ఏంట్రా లివింగ్ టుగెదరా? ఏమైనా నాన్న ఎప్పుడు పోలీసు వాళ్ళ కాకుండా అప్పుడప్పుడు ఫాదర్ లా కూడా మాట్లాడండి ప్లీజ్. మేము ఇండియా వస్తాం, కాకపోతే మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మీరు అలాగే వస్తున్నారు కదా, రండి అన్ని విషయాలు తీవ్రంగా కూర్చొని మాట్లాడతాం. తీసేద్దాం. ప్రకృతి పక్కన పొలకరిస్తున్నట్టుంది. జస్ట్ పలకరిస్తోందంతే. సరిపోలేదు కదా, నాకెలా తెలిసిపోయింది అనుకుంటున్నావా? పోలీసు వాళ్ళిరా రిటైర్ అయ్యాను కానీ ఇంకా రిపేర్ కాలేదు, స్కైప్ అక్కర్లేదు, చిన్న సౌండ్ లీక్ అయితే చాలు. నీ సంగతి నాకు తెలియదు నాన్న. ప్రకృతికి తెలియక పలకరించేది. ఓకే ఓకే ఓకే, టేక్ కేర్ మై బాయ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. త్వరగా దానికి బుక్కింగ్లో ఉంది. నాలుగు కిలోమీటర్లు పరిగెత్తికే కుర్చీలో కూలబెట్టు. కుర్రవాడివి నువ్వేంటయ్యా, నాకంటే తెగ ఆశ్రమాలు పడుతున్నావు. నేను కుర్రాడండి గురువు గారు. ఈ ముందు నేను కుర్రాడే, కానీ ఇప్పటి కుర్రగారి ముందు అనుకోలే. అయినా ఇక్కడే కానీ బాడీని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు గురువు గారు. గ్రేట్. ఇక్కడైపోయి పెద్దగా పని వచ్చి లేదు కాబట్టి కాస్త ఎక్కువటే ఎక్సర్సైజ్ చేస్తాను. సర్వీసులో ఉన్నప్పుడు నాకు మాత్రం కుదిరేదా? అలా అనుకోండి గురువు గారు. నేను చెట్టులో వెళ్ళాలన్నప్పుడు మీరు చూపుడు వల్ల స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. నేను బొటన వెళ్ళంత అయినా కానీ మీరు అలాగే చూపుడు వల్ల స్ట్రాంగ్ గా ఉన్నారు. వాళ్ళు చూపిస్తున్నారు. నిన్ను ఇలాగే వదిలేస్తే డ్యూటీ అగ్గొట్టి మరి నన్ను పొగుతుంది. గురువు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా పొగడ్తలు కావు, నా ఫీలింగ్స్. సెకండ్, నేను అసలు డ్యూటీ మానేసే క్వశ్చనే లేదు. నేను డ్యూటీ మానేస్తే మీ శిష్యుని ఎలా అవుతాను? మీరే నా గురువు, నా దైవం, నా గాడు, నా గాడు కాదు. అదంతా నీ అభిమానం కానీ నేనే అంత గొప్ప ఉంటాను. నేను చాలా తక్కువ చేశాను. గురుగారు, ప్రపంచంలో తప్పు చేయని ఎవరు చెప్పు? కాకపోతే చేసిన తప్పును బట్టి దాని విలువ ఉంటుంది, మనిషి మీద గౌరవం ఉంటుంది. ఇకపోతే ఏడుగురా
మార్చేశారు. గురుగారు ఎప్పుడు ఆ డైరీలో ఏదో ఒకటి రాస్తుంటారు. రామకోట మనిషి అన్నవాడు ఏ రామకోట రాసినా దానికి రెండే కారణాలు ఉంటాయి. తాను చేసిన పాపాలను కక్షాచ్ఛిన్నంటారు, లేదా తాను చెయ్యని పుణ్యాలను షార్ట్ కట్ లో ఇచ్చేయమని కోరుకుంటారు. అంతగా తప్పించే ఉంటుంది. ఆహా, అందుకే మీరు గ్రేట్ అయినారు గురుగారు. గాడ్స్ గురించే కాదు, గాడ్స్ గురించి కూడా చాలా డీప్ గా రెడీ చేశారు. దీనంగా నువ్వు నా దగ్గర నీ విషయాలు నేర్చుకున్నావు కదా, నేను నీ దగ్గర ఈ భజన కొట్టదా అన్న ఆట నేర్చుకుంటే నా లైఫ్ లో ఇంత స్టెప్ ఎక్కుండేవాడు. అది కూడా మీ దగ్గర నేర్చుకున్నాను గురువు గారు. ఇంపాసిబుల్. నేను ఇప్పటిదాకా ఎవరి దగ్గర భజన కొట్టలేదు, కొట్టను. ఈ రోజుల్లో భజన కొట్టకపోతే ఎన్ని చంకలు నాకాలు. ఎంత కష్టపడాలని మీ నుంచే నేర్చుకున్నాను గురుగారు. మీరంటే స్వచ్ఛమైన నేటి లాంటి వాళ్ళు, వాళ్ళతో బయట చూశారు. కానీ మా లాంటి దాండగాళ్ళకి అక్కర్లు చల్లుకోక తప్పదు గురుగారు. నువ్వు మామూలు కాదు, కనీసంలో కనీసం కమిషనర్ లెవెల్లో రిటైర్ అవుతావు. కావాలంటే చూడు. అయినా మీరే గడు గురుగారు, మనం ఇప్పుడే కమిషనర్ అయిపోతారని చెప్పి ఆశ చేస్తున్నావుగా. అతి సర్వత్రా వచ్చయ్యే అర్థం తెలుసా? భాష కాస్త కష్టంగా ఉంది, కానీ భావం మాత్రం అర్థమైంది. సరిగ్గా పాయింట్ వచ్చేస్తుంది. మన మారవాడు ఎంత జరిగింది కదా, పాయింట్స్ ఎంత డిస్కస్ చేద్దామని వచ్చాను. ఇవాళ మొదలయ్యా నా కొడుకు వస్తాడయ్యా, అది కూడా నా కాబోయే కొడదు. సో ఈ రోజంతా నేను ఫుల్ బిజీ. ఆల్రెడీ దిగిపోయాడు, క్యాబ్లో రావడం గురుగారు. వెహికల్ ఉందిగా, వెహికల్ తీసుకొచ్చేవాడిగా. రిటైర్ అయిపోయింది. గురువు గారు, మీ సంగతి నాకు తెలియదా? మీరు నిత్యాధికార పుస్తకానికి విశేషించ లాంటి వాళ్ళు. అదే యాక్ట్ అండ్ రూల్ బుక్ కి ఇండెక్స్ లాంటి వాళ్ళు. సర్వీస్ లో ఉండగానే డిపార్ట్మెంట్ వెహికల్ వాడుకోలేదు, మీతో ఎంత వాడుకుంటారా? ఆ కారు ఉంది కదా, కారు లాభం ఉంది కదా, వాడే లాభం. మళ్ళీ వచ్చేస్తాడు. అంత క్రితమే 50 కిలో ఫోన్ చేశాడు. ఇప్పటికి వచ్చేయాలి, ఇంకా రాలేదు తప్ప. నానా చేశాం. వెల్కమ్ వెల్కమ్. ఆ గడ్డలే వయసు నాకంటే పెద్దలో కనిపిస్తున్నాం. ముందు గడ్డది అంటే రీసెంట్ గా వచ్చింది నాన్న, నాటక ప్రేమతో. ఏడ్చాను. నాన్న ప్రకృతి, ప్రకృతి నాన్న. ఆయన పలకరించే వాళ్ళందరూ మన సంస్కృతిని మర్చిపోయారని, ఇలా కాళ్ళకి నమస్కారం పెట్టే వాళ్ళందరూ మన సంస్కృతికి అంబాసిడర్లు అనుకునేంత పూలు కానమని. సంస్కారం అనేది మన చర్మాన్ని కప్పే బట్టల్లో కాదు, మన చర్మం కప్పించిన హృదయంలో ఉండాలి. ఎనివే, వెల్కమ్ టు అవర్ స్వీట్ హోమ్. నాన్న, మన ఇంట్లోకి రావడం కోసం కాదు, మన లైఫ్ లోకి రావడం కోసం తీసుకొచ్చాం. ఎవరు కాదన్నాడు? ఎవరు కాదన్నాడు? మీ ఇద్దరు మేజర్, అంతకుమించి పెద్ద కంపెనీలో మేనేజర్. రైట్ డెసిషన్ తీసుకునే మెచ్యూరిటీ మీకుంది, లేగలగా ఆ రైట్ మీకుంది. కాదంటే కట్టడాలే, కట్టడాలు భయపడి కాదు. కానీ మీరు కనచంగా చెప్తున్నామ్మా. మీట్ మై ఫ్రెండ్ మిస్టర్ ఇంద్ర, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఏంటి గురువు గారు, ఫ్రెండ్ అని పరిచయం చేస్తారేంటి? చక్కగా శిష్యుడిని పరిచయం చేయొచ్చు కదా. కనిపిస్తే విష్ చేసి, పండుగలకి పప్పాలకి విషయం చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మీరు ప్రతిరోజు కనిపించబడి విష్ చేసి నా మంచి చెడ్డలు చూసుకుంటారు. ఈజ్ మోర్ దెన్ మై ఫ్రెండ్. ఇంకా చెప్పాలంటే నా కొడుకు లాంటి వాడు. మీరు నాకు భజన చేస్తుంటే నా హార్ట్ బీట్ డ్రమ్ బీట్ లో కొట్టుకుంటుంది గురువు గారు. ప్రకృతి గారు, వీడేంట్రా పరిచయం కాగానే ప్రవచనాలు ప్రబోధిస్తున్నాడు అనుకోకుండా ఉంటే మీకు విషయం చెప్పాలండి. మీ అదృష్టానికి అదృష్టం పట్టిందండి. లేకపోతే ఈ ఇంట్లో దీపం పెట్టే అదృష్టం మీకు దక్కేది కాదు. ఇకపోతే సుజన్ గురించి వేరే చెప్పాల్సిన పనే లేదు, వారి గురించి అన్ని తెలుస్తున్నారు కాబట్టి విషయం. ఇక మా గురువు గారి గురించి చెప్పాలంటే అబ్బో అబ్బో అబ్బో, అంతా ఇంకా కాదు. అసలు పుణ్యదాసు గారి కోడలు అవుతున్నారంటే ఒక్క జన్మ కాదు కాదు, 10 జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి. భజనకి పోయిందా గురువు గారు? బయలుదేరతాను.
గురుగారు రేపు మాట్లాడు. నానంటే పిచ్చి పిచ్చంటే మామూలు పిచ్చి కాదు, మహా పిచ్చి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది నేను కూడా నాన్న అంత బాగా చూసుకోలేనేమో. అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంటుంది అనుకో. కోపం ఎందుకు పాపం? లేకపోతే అది ఉన్నబట్టే కదా మీ కొడుకు విలువ తెలియట్లేదు, ఇండియా వదిలి రావడం లేదు. అబ్బే అదే లేదు కదా. ఆశ్చర్యంగా ఉండే అంకుల్కి అతనికి ఏజ్ లో అంత గ్యాప్ ఉంది కదా, మరి ఇతర ఎలా సింక్ అయిపోయారు? చూడమ్మా, వాడికి ఎస్ఐగా ఫస్ట్ పోస్టింగ్ నా దగ్గర పెరిగింది. అప్పటి నుంచి నాకు వాడు బాగా వచ్చింది. బాసుగా నన్ను గౌరవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాడు నన్ను గురువుగా అభిమానించాడు. గౌరవంలో అభిమానం ఉండకపోవచ్చునేమో కానీ అభిమానంలో గౌరవం గ్యారంటీగా ఉంటుంది. వాడి అభిమానానికే నిలవచ్చు అంటే చూడడానికి ఇలా కమెడీలా కనబడతాడు కదా, డ్యూటీలో మాత్రం కాలభైరవుడు తెలుసా. అందుకేనా చిన్న వయసులోనే రాష్ట్రపతి అవార్డు అందుకున్నాడు. సరే మీరు ప్రేమలో బాగా కలిసిపెట్టున్నారు, మీరు డ్రెస్ తీసుకోండి. అంటే నాన్న అది మీతో ఒక విషయం మాట్లాడాలి. అబ్బా తర్వాత మాట్లాడదాం లేదా? అమ్మాయి మొహం చూడు ఎలా వాడిపోయిందో. మాట్లాడాలంటే తను ఏంటమ్మా? ఏం లేదు నాన్న, అది ప్రకృతికి అమ్మ నాన్న లేదు, ఇన్ఫాక్ట్ ఎవరు లేదు. తన ఫాదర్ రంగాచారి గారని కాకినాడలో టీచర్. తను చిన్నప్పుడే యాక్సిడెంట్లో పోయారు. వాళ్ళ మదర్ కామాక్షి గారని ఈ మధ్యకాలంలో గుండె కొడుతూ కాలం చేశారు. అయితే ఏంటో ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం? కట్నం ఇచ్చేవాళ్ళు లేరనా? కాలు కడిగే వాళ్ళు రారన్నా? అరే కట్నం గురించి మాట్లాడితే నేనే నీ కాలు కడుక్కొట్టేస్తాను. అదే కాలు కడగడం గురించి అయితే మొత్తం పెళ్లిదంతరే మార్చేస్తాను. అది కాదు నాన్న, తను మీతో మాట్లాడాలంటుంది. చెప్పమ్మా. అన్న ఇంకా 10 రోజులు ఉంటాం. ఈ 10 రోజులు మీరు ఆవిడని బాగా అబ్జర్వ్ చేయాలంట. మనస్ఫూర్తిగా మీరు తనని మీ కోడలు ఒప్పుకోవాలంట. నేను ఒప్పుకోకపోతే మేము మేజర్ గా మాకు రైట్ ఉన్నాము, మేము మేనేజర్ లో రైట్ డెసిషన్ తీసుకోగలమను. ఈ పెళ్లికి మీరు ఒప్పుకుంటే సరిపోదు. మీరే కనుక నాకు ఒక సంబంధం చూస్తే అచ్చం ఇలాంటి అమ్మాయినే చూసేవాళ్ళని మీరు అనుకోవాలి. వెరీ ఇంట్రెస్టింగ్. నేను ప్రేమించుకున్నాను. ఏమనేది అనుకుని ఆలోచించి చేసేది కాదు, ఆటోమేటిక్ గా తెలుసుకోండి. కానీ పెళ్లి అనేది అలా కాదు కదండి, అని అనుకొని ఆలోచించి చేసుకోవాలి కదా. ఒంటరిగా పోయి చాలా కాలమైంది. నా కుటుంబం కోసం ఎంతో కాలంగా కలలు కట్టున్నాను. అనుబంధం కోసం ఎంతో ఆకలిగా ఉన్నాను. సుదీర్ఘమని నేను పొందగలను, కానీ దాంతో పాటు నాకు మీ వాత్సల్యం కూడా కావాలి. అది నేను పొందలేను, మీరే ఇవ్వాలి. అందుకే చాలమ్మా, ఈ ఒక్క మాట చాలు. నువ్వు నచ్చలేదు అని ఎవరైనా చెప్తే వాళ్ళు పిచ్చి వాళ్ళు సబ్జెక్ట్ ఇచ్చేవాళ్ళకి స్టిల్ మాకు ఆలోచన వచ్చింది. అరే సుజాన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.
రైట్ అలాగే ఉంది. అంకుల్ నీ ధైర్యం ఎందుకు తీసావు? నేను నిద్రపోతున్నాను కదా, ఇక్కడ పెద్దమ్మని తీసుకున్నాను. బాగున్నాను. షూర్. షూర్. ఎవరు? బాబా గారా? కాదు, మా బాబాయ్ గారు ఓహ్, చాలా మంచివారు. ఈ మధ్య కాలం చేశారు. సార్ నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తానే. బాయ్. I love you! అమ్మాయి, ఏంటమ్మా ఉన్నావు? అరే, ఏంటమ్మా? ఓ, రాత్రి నువ్వు కూర్చొని కోపం వచ్చిందా? లేదండి, అది నేను రాత్రి మర్చిపోయాను. సరే నా బయటికి వెళ్ళి వస్తున్నామా? లేదండి, లేదండి. విచిత్రంగా ప్రవర్తిస్తుంది ఏంటి? పట్టుదే పట్టుదే ఏంటంటే ఇక్కడ ధైర్యం చూసావా? ధైర్యం? నేను చూడలేదు, నేను చూడలేదు, నేను చూడలేదు. అంకుల్, అంకుల్, ఏంటమ్మా ఈ డైరీనా అంకుల్? ఎక్కడుందా? ఇక్కడే ఉంది అంకుల్. నేను ఇక్కడ పెట్టలేదే. మీరే పెట్టారు అంకుల్, మీరే పెట్టారు. మీరే పెట్టారు. అమ్మాయి, ప్రకృతి ప్రకృతి అంకుల్, తలుపేసుకో అమ్మా. గురుగారు, గురుగారు, మీరా? అంకుల్ లేదండి. ఎంతమంది వస్తుంది? తెలీదండి. ఇదేనా ఉందా? తలుపులు కట్టారు. ఓ, I see. అంటే మీరు ఒక్కరే ఉన్నారన్నమాట.
చూపిస్తారా? Sure. నీళ్లు చాలా బాగున్నాయి. నేను బాగుంటుంది పెట్టున్నారు ఒక నీరు తెచ్చినందువల్లనేమో. అంటే తేనె పూసిన కత్తి ముంచి తెచ్చారేమో అని. వాట్ ఈస్ నేమ్? నథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుల్తానా బేగం. సుల్తానా బేగం alias ప్రకృతి, డాటర్ ఆఫ్ జావేద్ భాయ్. అస్సలాం. ఏమిటి? అరే ఏమిటి ఇలా అయింది, ఇలా అయింది ఏమిటి అని పరిశాన్ అవుతున్నాయి, దుబ్బులవుతున్నాయి. మీరేం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. నటించకో, నీ ఆట కట్ అయిపోయింది. చెప్పేవా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది కాదు, నేను చెప్పింది. నీ వెనకాల ఎవరున్నారు? నీ ప్లాన్ ఏంటి? సుజన్ని ప్రేమించడం కూడా నీ ప్లాన్ లో ఒక భాగమేనా? చెప్పకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్. కాళ్ళు పట్టుకుంటావా? కాళ్ళు పీక మీద కాలేసి తొక్కేసేవాడిని. నువ్వు ఆడదానివి కాబట్టి, నేను రూల్స్ ఫాలో అయ్యే పోలీస్ ఆఫీసర్ని కాబట్టి మామూలు మాటలతో అడుగుతున్నాను. లేకపోతే ఈ పోటీకి సగం సగం చచ్చిపోయేదానివి. చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకు వచ్చా అక్కడికి? మీరు అనవసరంగా ఏదేమో ఊహించుకుంటున్నారు. ఊహించుకుంటున్నాడా? కాదు. 1కి 10 సార్లు, 10కి 100 సార్లు నిర్ధారణ చేసుకుని మరీ వచ్చాను. సుజన్ నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. నా నుంచి ఎలాంటి చిన్న పొరపాటు జరిగినా వాడి జీవితం పాడైపోతుంది. అందుకే కన్ఫర్మ్ చేసుకుని వచ్చి మరీ అడుగుతున్నాను. అసలు ఈ ఇల్లు ఎవరు అనుకున్నావే? ఈ ఇల్లు మా గురువు గారు ఉండే దేవాలయం లాంటిది. ఒక దేవాలయంలోకి ప్రేమ అనే ముసుగులో ఒక సైతాన్ దూరుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటా అనుకున్నావా? అబ్బా, అబద్ధానివి. నీకే అంత పొగరుంటే నిజాన్ని వెలికి తీసే పోలీస్ ఎంత పవర్ ఉండాలి, పౌరుషం ఉండాలి. ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసు. నువ్వు కాసేపుడు ఇది ఎంత క్లియర్ గా కనబడుతుంది. అది నువ్వు అనుకున్న మనిషి కాదురా, దాని రూపం వేరు. అది ఇది అన్నావంటే మరి ఎంత దక్కదు. నిన్ను ఎంత గొప్పగా చూసుకుంటారా? ఈ ఇంటి పెద్ద కొడుకుగా చూసుకుంటారు కదా. అలాంటి నువ్వు ఇలా నాన్న నన్ను పెద్ద కొడుకులా చూసుకుంటున్నాను కాబట్టి, నేను ఆయన దేవుళ్ళ పూజిస్తున్నాను కాబట్టి దీన్ని మామూలు ఆడుతున్నాను. లేకపోతే నార్మల్ అర్థం కాదా? నువ్వు దాని ప్రేమలో కూడా కొట్టుకుంటావు. అర్థం కాదు ఇప్పుడు. పోలీసులు అయిపోయారా? లేకపోతే అని నాన్ననే రాని ఈ సంగతి చెప్తాను. కానీ నేను చెప్తా. కవర్ చేయాలని చూడకో. ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంట్రా? చెప్తే నేను తీసుకోదా? ఉర్రకే కదా. అది నువ్వు అనుకున్న మనిషి కాదని చెప్పాను.
దాని పేరు ప్రకృతి కాదు, సుల్తానా బేగం. అది హిందూ కాదు, ముస్లిం. దాని అయ్య రంగాచారి కాదు, జావేద్ భాయ్. దాని అమ్మ కామాక్షి కాదు, వహీదా బేగం. దాని అయ్య 15 సంవత్సరాల క్రితం గాజు ఒక ఎన్కౌంటర్ లో చచ్చిపోతే దాని అమ్మ గారు భర్త క్రిమినల్ అన్న అవమానం భరించలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దిస్ ఇస్ నాట్ రబిష్. 100% ప్రూవ్ చేయడం నిజం. ఎలా ఆయన చెప్పిందంత నిజం. 100% ప్రూఫ్ తో ఆయన చేయగలను. అప్పుడు చెప్పిన జావేద్ భాయ్ వహీదా బేగంలో కూతురు సుల్తానా బేగం నువ్వు నాకు అబద్ధం చెప్తావా? అదే నిజమే. ఆ సుల్తానా ఈ ప్రకృతి అన్నమాట. ఈ ప్రకృతికి అమ్మ నాన్న రంగాచారి కామాక్షమ్మ అన్నమాట నిజమే. నేను ఇప్పుడే ప్రూవ్ చేసుకోలేను. ప్రూవ్ చేస్తేనే నిజాన్ని నిజమని నమ్మడం, ప్రూవ్ చేసేస్తే అబద్ధాన్ని కూడా నిజమని నమ్మడం ఇప్పుడు మనకు అలవాటైపోయింది. నువ్వు నన్ను మోసం చేసావా? దాని అర్థాలేం చెప్తుందా? ప్లీజ్ నువ్వు మాట్లాడుకో. నువ్వు నన్ను మోసం చేసావా? ఇది మోసమే కదా. నువ్వు నన్ను ప్రేమించలేదా? అర్థం కాలేదా? ప్లీజ్ చంపేస్తాను, చచ్చిపోతాను, జరిగి వెంటనే కొట్టుకుంటారా? దయచేసి సైలెంట్ గా ఉండు ప్లీజ్. నువ్వు చెప్పు. నీ మౌనం నాకు సమాధానం కాదు కదా. తెలివే నువ్వు నన్ను ప్రేమించలేదా? ప్రేమించాను. నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. అందుకే ఈ మోసం చేశాను. నీ కంటికి ఎలా కనపడుతున్నానే? నా చెవులు పువ్వులు కనపడుతున్నాయా? లేక నేను చేతకాని విధంగా కనపడుతున్నానా? చెప్పాను కదా సుజన్, ఇప్పుడు నేనేమి ప్రూవ్ చేసుకునే స్థితిలో లేదని. ఐఎమ్ హెల్ప్లెస్. హెల్ప్లెస్? హెల్ప్లెస్? ఎవరు? నువ్వా? నేనా? మా నాన్నకి అంటే ఎంత ఇష్టమో తెలుసా? చిన్నప్పటి నుండి నేనేం అడిగినా కాలం లేదు. చివరికి నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు కూడా ఒక్క ప్రశ్న కూడా అడగకుండా ఓకే అనేశారు. నా అభిప్రాయాల మీద, నా నిర్ణయాల మీద ఆయనకున్న నమ్మకం అలాంటిది. ఆయన నమ్మకాన్ని, నా ప్రేమని, మొత్తం జీవితాన్ని జోక్ చేసేసావు కదా. You made us fools. No, you proved us fools. సుజన్, నేను చెప్పేది విను. ఏం వినాలి? ఇంకా ఏం వినాలి? కాక్ అండ్ బుల్ స్టోరీస్ విన్నాను కదా, నమ్మాను కదా. పెదవని అని తేలిపోయింది కదా. లవ్ లోనే కాదు, లైఫ్ లో కూడా ఓడిపోయాను. సుజన్, ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. తర్వాత మాట్లాడు. ఎందుకు చేసావే? ఎందుకు చేసావు? అది మోసం తెలిసిపోయింది కదరా. నాన్న రాని దానికి ఎలా శిక్ష పడాలో ఆయన చూస్తాడు. మోసం శిక్ష కరెక్టే. మోసం చేసిన వాళ్ళకి చట్ట శిక్ష విధిస్తుంది. మరి మోసపోయిన వారికి ఆ మోసపోవడమే పెద్ద శిక్ష.
జీవితం మీద నాకే అసహ్యం వస్తుంది. ఇలాంటి వాళ్ళ వల్ల ఆడవాళ్ళన్నా ప్రేమ అన్న అసహ్యం వస్తుంది. కాసేపు ఆగండి ప్లీజ్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే 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 కాదు గురుగారు. ఓకే కాదు ఓకే కాదు గురుగారు. మీరు దాని మీద అనుమానం వచ్చి నన్ను ఎంక్వైరీ చేయమన్నారు. ఎందుకో తెలియదు కానీ హ్యాట్సాప్ గురుగారు, హ్యాట్సాప్. అది ఎవరో తెలుసా గురుగారు? 15 సంవత్సరాల క్రితం గాజువాక ఎన్కౌంటర్ వల్ల చచ్చిపోయిన జావేద్ భాయ్ కూతురు సూపర్. నువ్వు జావేద్ భాయ్ కూతురువా? మీ ఫ్యామిలీ కోసం ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నానమ్మా. సుజన్ డైరీ అనుకో. అందులో ఏం రాసిందో చూడండి. సారీ జావేద్ భాయ్, సారీ జావేద్ భాయ్, సారీ. ఏంటి గురుగారు ఇదంతా? నేను ప్రతిరోజు రామకోటి రాస్తున్నాను అనుకుంటున్నావు కదా? అదేగా కాదు. సారీ జావేద్ భాయ్, సారీ జావేద్ భాయ్, సారీ జావేద్ భాయ్ అని కొన్నిసార్లు రాస్తున్నాను. ఏం మాట్లాడుతున్నారో మాకేం అర్థం కావలేదు. సంవత్సరాల కిందట నేను గాజువాకలో సిఐగా ఉద్యోగం చేస్తూ ఒకరోజు నేను చెప్పిన చోటికి వచ్చినాను సార్. ఇక్కడ ఎవరూ లేరు సార్. ఇప్పుడు నేను ఏమి చేయాలి సార్? ఈ బ్యాగ్ ఎవరికి ఇవ్వాలి సార్? సార్ పోలీసులు వచ్చినారు ఏంటి సార్? నన్ను లొంగిపోమంటున్నారు ఏంటి సార్? నేను పారిపోవాలా? ఇక్కడి నుంచి పారిపోవాలా? ఎందుకు పారిపోవాలి సార్? హలో హలో సార్, హలో. మీరు ఒక లొంగిపోండి, లేకపోతే కాల్చి పారేస్తాను. జావేద్ భాయ్ ఏం చేస్తుంటావా?
గాజువాకలో కారు మెకానిక్ చేస్తాను సార్. నువ్వు గాజువాకలో కారు మెకానిక్ చేస్తావు, ఏం బిజినెస్ చేస్తావు మాకు బాగా తెలుసురా. మర్యాదగా చెప్పు, నీ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడున్నారో చెప్పు. సార్ వాళ్ళు నాకు ఎవరు తెలియదు సార్. అసలు వాళ్ళకి నాకు ఏమీ సంబంధము లేదు సార్. నన్ను విడిచిపెట్టండి సార్. వదిలేస్తున్నా, నేను వదిలేస్తున్నా. నీ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు, ఎక్కడున్నారో చెప్పు, నేను వదిలేస్తాను. నాకేమీ తెలియదు సార్. నాకు ఫ్యామిలీ ఉంది సార్, చూటి పాప ఉంది సార్. ఒక దోస్తు ఇది ఇక్కడ ఇచ్చి రమ్మంటే వచ్చినా సార్. అంతే సార్. ఏముంటుంది నాకు తీసి చూస్తే కదా తెలిసేది. తీ నాకు కొడక, తీ నాకు కొడక. ఏంట్రా ఇది? ఏంటి సార్ మరి? మల్లె పువ్వులు రా, మల్లె పువ్వులు. నీకు వాళ్ళకి ఏమీ సంబంధం లేదు అని చెప్పడానికి ఇంతకంతా ఇంకేం సాక్ష్యం కావాలా? చెప్పుకున్నట్టుగా చెప్పు. अल्लाह की कसम साहब, मेरी बीवी की कसम साहब, मुझे छोड़ दो साहब. నేను కోపం కూడా నీ రక్తం తోడుతా నా కొడక. వాడి దగ్గర ఆయుధాలు లేవు, కాకపోతే వాడి బ్యాగ్ లో జెల్టీ స్టిక్స్ చుట్టుపక్కల ఎవరి మీద అనుమానం వచ్చిన లోపల తోసేయండి. కానీ ఆ తర్వాత తెలిసింది ఆ జావేద్కి ఆ గ్యాంగ్కి ఏమీ సంబంధం లేదు అని. కానీ మిత్రుడు ఒకరు ఆ బ్యాగ్ ఇచ్చి రమ్మంటే ఇక్కడికి వచ్చాడు. మాకు ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది అని గ్రహించిన ఆ గ్యాంగ్ అక్కడి నుంచి మకం మార్చేసింది. అతను ముస్లిం కావడం, అతని చేతిలో ఆ బ్యాగ్ ఉండడం పడ్డం. అయినా నేను నాన్నని కావాలని చెప్పలేదమ్మా. ఆయనే భయపడి పారిపోయాడు. ఆ క్షణంలో కాల్చేశాను. నిజం నిలకడ మీద తీరుబాటుగా తెలిసింది. కానీ అప్పటికే జరగవలసిన ఘోరం జరిగిపోయింది. పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయిన పిల్లలుగా అటు డిపార్ట్మెంట్ ఇటు సొసైటీ ఆయన మీద ముద్ద వేసేసాయి. ఆ తర్వాత మీ ఫ్యామిలీ కోసం చాలా విద్యాలమ్మా. ఆ చూపి దొరకలేదు. ఆ గిల్టీ ఫీలింగ్ నన్ను వెంటాడుతూనే ఉంది. రాత్రి చీకటి పడితే ఆ రోజు రాత్రి నేను కాల్చిన పుల్ల నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. నిద్రపోతుందమ్మా, నిద్రపోయి చాలా కాలం అయింది. వస్తే రాత్రి మీరు పడే మరొకటి చూసి నువ్వు మరుగుతావు. నిజం నీకు అక్కడ చెప్పాలో అని ఇయస్ రాలేదురా. ఏంద్రా నువ్వు నాకు ప్రతిసారి గురువు గారు మీరు గ్రేటు, గురువు గారు మీరు గ్రేటు అన్నప్పుడల్లా ఇక్కడ గుచ్చుకుంటుందయ్యా. నేను పాపం చేస్తానని తెలియక నా తల్లిదండ్రులు నాకు పుణ్యదాసు అని పేరు పెట్టారు. నాకు ఈ పేరు పెట్టిన నా తల్లిదండ్రులు తప్ప, పుణ్యదాసు అని పేరు పెట్టుకుని ఇంత మహాపాపం చేసిన నాది తప్ప. ప్రకృతి ఇంట్లో అడ్డుపెట్టిన దగ్గర నుంచి ఆమె మాటల్లోనూ ప్రవర్తనలోనూ పోలీసు కూడా ప్రమాణం కలిగి నా కొడుకు జీవితానికి గ్రహణం పడుతుందేమోనని భయపడ్డారు. కానీ నేను గ్రహణంలో పట్టి పీడించిన జీవితం మళ్ళీ నా జీవితంలో పడుతుందని నేను ఊహించలేకపోయానయ్యా. నేను ఊహించలేకపోయాను. నాన్న పోలీసు కాల్పుల్లో చనిపోయాక అందరూ మమ్మల్ని చెట్టు మొదలు పెట్టారు. అప్పుడు దాకా ఎంతో ఆత్మీయంగా ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని వెరేసినట్టే చూశారు. ఒక రంగాచారి అంటూ కామాక్షమ్మ ఆంటీ తప్ప. ఓ రోజు మా అమ్మ నా చేతితో లెటర్ ఇచ్చి రంగాచారి అంకుల్ తెచ్చి రమ్మంది. ఆ లెటర్లో తను ఆత్మహత్య చేసుకుంటున్నానని నన్ను జాగ్రత్తగా చూసుకోమని రాసింది. ఆ లెటర్ చదివి అంకుల్ ఆంటీ పరిగెత్తుకుంటూ నన్ను తీసుకుని ఇంటికి వచ్చేసరికి అమ్మ ఆ తర్వాత అంకుల్ ఆంటీ నాకు అమ్మ
అంకుల్ కాకినాడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. నాకు ప్రకృతి అని పేరు పెట్టి డైరెక్ట్ గా 10th క్లాస్ లో జాయిన్ చేశారు. అలా రికార్డ్స్ లో కూడా నేను ప్రకృతిగానే పెరిగాను. ఓకే, బట్ విషయం నాకెందుకు చెప్పలేదు? క్రిమినల్ అని ముద్రపడ్డ వాడి కూతురు అని తెలిస్తే నువ్వు నాకు దూరం అయిపోతావు అన్న భయం, మళ్ళీ నేను ఒంటరిగా అయిపోతానేమో అన్న భయం. అందుకే నా గతాన్ని మతాన్ని నాలో పెట్టేశాను. నీ గత సంగతి ఓకే, నీ మతం వేరని తెలిస్తే నేను నిన్ను ప్రేమించేవాడిని కాదనుకున్నావా? గుండెల మీద చేసుకొని చెప్పండి. ముస్లిం అనగానే అమ్మో అయ్య బాబాయ్ అనుకునే హిందువులు, హిందువు అనగానే మనకి బంధువు కాదు బద్ద శత్రువు అనుకునే ముస్లింలు ఈ దేశంలో సగానికి పైగా ఉంటారంటే నిజం కదా? కాదు, నిజం కాదు. అదే నిజమైతే ఈ పాడికి మన దేశం ఎప్పుడో ముక్కలు అయిపోయి ఉండేది. యు నో సంథింగ్, మన దేశంలో ఉన్న మసీదులు ప్రపంచంలో ఇంకా ఏ దేశంలోనూ లేవు. మన దేశంలో ఉన్నంత మత సామరస్యం ప్రపంచంలో ఇంకెక్కడ కనబడదు. అందుకే అబ్దుల్ కలాం సార్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయడం కాదు, దేవుడిగా కొలుస్తాం. సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, ఆమీర్ ఖాన్ లాంటి వాళ్ళు సూపర్ స్టార్ చేసుకుని గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నాం. సొసైటీలో ఒక స్థాయి దాటిపోయిన వాళ్ళ సంగతి వదిలేసి సగటు మనుషులు ఈ వెగట భావన ఉంది. సభ్య సమాజంలో అసభ్యమైన అసమానత అంతర్వేదంగా ఇంకా పెరుగుతూనే ఉంది. అది ఈ సెక్యులర్ కంట్రీలో ఇంకా ఇన్సెక్యూరిటీస్ అలాగే ఉన్నాయి. ముస్లింస్ మీద అదో రకమైన భావన మన ఇండియాలో మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం అంతా కలుగుతోంది. దానికి కారణం హిందువులు కాదు, ముస్లింలుగా పుట్టి ఇస్లాంని అర్థం చేసుకోలేక సైతానుల్లా ప్రవర్తిస్తున్న కొంతమంది ముస్లింలు. అలాగే హిందువులను చూస్తే ముస్లింల భద్రతా భావన కలుగుతోంది. దానికి కూడా కారణం ముస్లింలు కాదు, హిందువులుగా పుట్టి హిందుత్వాన్ని అర్థం చేసుకోలేక సింధూరం పెట్టుకుంటేనే హిందువు లేకపోతే బద్ధ శత్రువు అని వాదించే హిందూ అతివాదులదే. వీళ్ళ పేరు మీద ఒక పార్టీ, వాళ్ళ పేరు మీద ఒక పార్టీ, వీళ్ళిద్దరూ చాలని అవసరం వచ్చినప్పుడల్లా, అవకాశం దొరికినప్పుడల్లా వీళ్ళని వాళ్ళని రెచ్చగొట్టి సూడో సెక్యులర్ పార్టీలు. వీళ్ళందరి గిమ్మిక్కుల వల్ల అప్పుడు ఇప్పుడు అక్కడ ఇక్కడ ఒకటో రెండో సంఘటనలు జరుగుతాయేమో కానీ మతం పేరు మీద మనిషిని ద్వేషించేంత నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు, మా నాన్నకు కూడా అలాంటి ఫీలింగ్స్ లేవు. సో నువ్వు నీ గతం నాకు చెప్పకపోవడానికి నువ్వు చెప్తున్న కారణం కరెక్ట్ కాదు. సుజాన్, నీ ఆర్గ్యుమెంట్ పుస్తకాలు కాకపోతే ఈ సిచ్యువేషన్ పాయింట్ డైవర్ట్ అవ్వకుండా చిన్నగా పాయింట్ చిన్న పిల్లల జావేద్ బాయ్ కూతురు అని తెలిసిన వెంటనే వయసులో పెద్దవాళ్ళు నేనే షాకు పోయాను. అలాంటిది తన తండ్రిని చంపింది నేనే అని తెలిసి గొప్ప కూడుకోవాలి లేదా చెప్పుతో కొట్టాలి. కానీ మీ ప్రేమ గురించి ఎంత ప్రేమగా మాట్లాడుతుంది అంటే ఈ విషయం నాకు మొన్ననే తెలిసిందా? అవునంటే మొన్న మీ డైరీ చదివాను. అమ్మ నా చేతికి సూసైడ్ లెటర్ ఇచ్చినప్పుడు నా వయసు 10 ఏళ్ళు. గట్టిగా పిలిస్తే కిటికీ నుంచి పలికే రంగాచారి అంకుల్ కి లెటర్ ఇవ్వందేంటి అన్న డౌట్ నాకు ఆ వయసులోనే వచ్చింది. కాకపోతే ఎదుటి వాళ్ళ ఉత్తరాలు డైరీలో చదవకూడదు అని అమ్మ చెప్పిన సంస్కారం అడ్డొచ్చి ఆ లెటర్ చదవలేదు. చదువుకుంటే అమ్మ నేనా కాపాడుకునేదాన్ని, కాకపోతే నేనైనా అమ్మతో ఇక్కడికి వచ్చాక డైరీ మీరు పడుతున్న డిప్రెషన్ చూశానంటే దాని కారణం ఆ డైరీలో ఉంటుందేమోనని గెస్ చేశాను. కారణం తెలిస్తే మీకేమైనా హెల్ప్ చేయొచ్చేమో. ఎదుటి వాళ్ళ డైరీలో చదవకూడదు అన్న మేనస్ని కూడా పక్కన పెట్టి ఆ డైరీ చదివాను. కాకపోతే అందులో సారీ జావేద్ భాయ్ మాత్రమే రాసింది. అందుకు మీరు లేనప్పుడు లోపలికి వెళ్ళి మీ పాత డైరీలన్నీ చదివాను. అప్పుడు నాకు ఈ విషయం తెలిసింది. మీ నాన్న చెప్పింది మా నాన్నే అని నీకు మొన్న తెలుసా?
కోపం రాలేదా? బాధ అనిపించలేదా? అసహ్యమే లేదా? లేదు. ఎందుకు? ఎందుకంటే ఆయన మీ నాన్న కాబట్టి. ఆయన మీ నాన్న కాబట్టి, నువ్వు నా ప్రాణం కాబట్టి. పోయిన నాన్నని నాకు తిరిగి తీసుకురాలేదు. ఉన్న నాన్నని పోగొట్టుకుని ఏం సాధిస్తావు? అందుకే సైలెంట్ అయిపోయా. నా గురించి నీకు నిజం చెప్పకుండా దాచడం నా తప్పే. కానీ నిన్ను లవ్ చేసింది మాత్రం 100% దయచేసి నన్ను ఏంటమ్మా వాడు నిన్ను క్షమించాలా, నువ్వు నన్ను క్షమించాలా? ఎవరిని ఎవరు క్షమించాలి? మా ఫ్యామిలీ వల్ల మీ ఫ్యామిలీకి ఎంత డ్యామేజ్ కలిగిందని తెలుసు కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. కానీ నువ్వు నీ గతం నాకు ఎందుకు చెప్పలేదు అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోయినే. అసలు నాది ప్రేమేనా? నువ్వే నన్ను క్షమించాలి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే పాతది ముసలిది ఇంకో మతం ఉందండి, అదే మానవత్వం. అందులో ఒకరినొకరు క్షమించేసుకోవడం అన్నంత పని వేరే ఇంకేమీ లేదు. కాబట్టి అందరూ అందరినీ క్షమించేసుకోండి, హాయిగా ఉండండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు అర్థమైందా ఎవరు మీరు? ఎదురుగా ఉన్నది ఎవరు? ప్రేక్షకులు ఇప్పుడు ఏం చేయాలి? నమస్కారం.